వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? గైనిక్గా ఏ చిన్న సమస్య ఉన్నా దాన్ని ఇన్ఫర్టిలిటీ అనేస్తారా? అసలు ఏ సందర్భంలో ఇన్ఫర్టిలిటీ అంటారు? దానికి పరిష్కారాలు ఏంటి? ఎలాంటి నూతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఈ టాపిక్స్ అన్నింటి గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ రాధిక. మీకు ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 66660337 లేదా 338 అనే నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వింటూ ఉంటాం మనం. అసలు ఏ సందర్భంలో ఎవరికి ఇన్ఫర్టిలిటీ ఉంది అని మీరు చెప్తారు? యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండి 1 year లోపల ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యూజువలీ ఏంటంటే నార్మల్ ఎవరికైతే పీరియడ్స్ నెలసరి రెగ్యులర్గా ఉంటుంది వాళ్ళకి నార్మలీ 1 year లోపల ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రాలేకపోతే హస్బెండ్ వైఫ్ ఇద్దరు టెస్ట్ కొన్ని సింపుల్ టెస్ట్ ఉన్నాయి, దాన్ని చేసుకొని ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం కావాలి దాన్ని చేస్తే బెటర్ ఉంటుందన్నమాట. ఓకే, చాలా వరకు ఇన్ఫర్టిలిటీ అనగానే వైఫే ప్రాబ్లం, హస్బెండ్కి ఏ ప్రాబ్లమ్ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కారణం? హస్బెండ్ ఎంతవరకు కారణం అవుతాడు? ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఏంటంటే వైఫ్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అన్నమాట. యూజువలీ సంతానలేమి ప్రాబ్లమ్స్ వస్తే నార్మలీ ఫీమేల్స్లో 30% ఆఫ్ ద కాజెస్ క్యాన్ బీ ఇన్ ద లేడీ, ఇన్ 30% ఆఫ్ ద కాజెస్ ఇన్ ద మ్యాన్ ప్రాబ్లమ్స్ యూజువలీ వీల్ సీ ఇన్ ద హస్బెండ్ అనమాట. ఇంకా రిమైనింగ్ 30%లో ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ మనం ఇద్దరిని సేమ్ టైం చూసి ఏం ప్రాబ్లం అని డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుందన్నమాట. ఓకే, జనరల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇన్ఫర్టిలిటీ రావడానికి? సో నార్మలీ ప్రెగ్నెన్సీ రావాలంటే గర్భాశయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గర్భాశయం, అండాశయం, ఇంకా గర్భాశయంని అండాశయంతో కనెక్ట్ చేస్తుంది కదా ఫెలోపియన్ ట్యూబ్ అంటాం మనము. అలాంటి 3 structures ఇన్ లేడీస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ విల్ ఎఫెక్ట్ దిస్ యూట్రస్, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ నార్మలీ సంతానలేమికి దారి తీస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా గర్భాశయం బై బర్త్ జెనెటికలీ లైక్ బెన్ ద చైల్డ్ ఈజ్ బోర్న్ ఇట్ సెల్ఫ్ గర్భాశయం కాకుండా ఉండొచ్చు. కొందరికి గర్భాశయంలో డిఫెక్ట్స్ ఉంటాయి, సెప్టల్ యూట్రస్ అంటాం మనము, యూట్రస్ డైడల్ఫస్, అలాంటి అబ్నార్మాలిటీస్ ఇన్ ద షేప్ ఆఫ్ ది యూట్రస్ అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. కొందరికి గర్భాశయం లైనింగ్ ఏముంది దాంతో ఇన్ఫెక్షన్ ఉండి అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. సో మనము డీటెయిల్గా చూస్తే చాలా రీజన్స్ ఉంటాయి. ఎలాంటి రీజన్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదని చూసుకోవడానికి సింపుల్ టెస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కాన్ చేసి చూస్తే మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఏముంది ప్రాబ్లం అని మనం తెలుసుకోవడం ఈజీగా తెలుసుకోవడం అవుతుందన్నమాట. సో దానివల్ల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఇన్వెస్టిగేట్ ఫస్ట్, ఫైండ్ అవుట్ అండ్ దెన్ ట్రీట్ అనమాట. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు ప్రియాంక తిరుపతి నుంచి. చెప్పండి ప్రియాంక, మీ సమస్య చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 28 మేడం. పిసిఓడి, థైరాయిడ్ 2 ఉన్నాయి. ఇంకా పిల్లలు లేరు. మ్యారేజ్ 8 years అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదు మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు ముందు బరువు తగ్గాలి, తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తా ఉన్నారు. పిసిఓడికి మందులు వాడితే ఎన్ని రోజులు పడుతుంది మేడం తగ్గడానికి? అసలు మందుల ద్వారా తగ్గుతుందా? ఓకే, మ్యారేజ్ అయ్యి 8 years అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఒక ప్రాబ్లం ఒకటే మీకేముందని మీరు చెప్పే పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్, నీటి బురుగలాగా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. అది కాకుండా ఇంకో డిఫరెంట్ ఏం ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తుంది. కొద్దిగా మీరు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం బెటర్ అండి. మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎందుకంటే 8 years ఆఫ్ మ్యారేజ్ సఫిషియంట్ పీరియడ్ అనమాట. దాని లోపల మనం యాక్చువల్లీ రీజన్ ఏంటి అని తెలుసుకొని ఖచ్చితంగా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పగలం. మరో కాలర్ అరవింద్ హైదరాబాద్ నుంచి. చెప్పండి మీ సమస్య. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. యాక్చువల్లీ ఏంటంటే మన మ్యారేజ్ 3 years అవుతుంది. కౌంట్ అనేది తక్కువ ఉంది మేడం. అది అయితే హోమియోపతి వాడుతున్నాను. చెప్పండి. హోమియోపతి వాడుతున్నాను మేడం. ఇప్పుడు హోమియోపతి పెట్టారంటారా, అల్లోపతి పెట్టారంటారా కాంట్రవర్సీ మేడం. ఆల్రెడీ 6 months వాడాను హోమియోపతి.
ఇప్పుడు ఏంటంటే మీ కౌంట్ ఇప్పుడు ఎలా ఉందని చూసుకోండి సార్. ఇన్ కేస్ బాగుంది, ఇంప్రూవ్మెంట్ అయింది అనుకోండి, తర్వాత మీరు న్యాచురలీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి రాలేకపోతే తక్కువ కౌంట్ ఉండే వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటాయి, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం మనము. దాంతో మనం గర్భాశయం లోపల ఒక చిన్న నాళం ద్వారా వీరకణాలని పంపిస్తాం కాబట్టి అండం దగ్గర స్పర్మ్స్ వీరకణాలు వచ్చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీ అవుతుందన్నమాట. ఐయుఐ అలాంటి ప్రాసెస్ని ఒక 2-3 టైమ్స్ చేస్తే కొందరికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో కౌంట్ ఇప్పుడు ఏముందని చూసి దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుందన్నమాట. మరో కాలర్ ప్రియా బెంగళూరు నుంచి, చెప్పండి మీ సమస్య. నమస్తే డాక్టర్. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో డాక్టర్, నాకు పీసీఓడి ఉంది. మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. అయితే నేను హోమియో మెడిసిన్స్ వాడుతున్నాను. నేను వెయిట్ 63 ఉన్నానండి, 5.7 హైట్. అది ఎప్పటికీ నేను కన్సీవ్ అవుతాను అది. పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే అండాశయంలో నీటి బుడగల ప్రాబ్లం వల్ల కరెక్ట్గా అండం పెరగడం ఇంకా విడుదల ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదండి. సో మీరు హోమియోపతికి ఆల్రెడీ చేసిన హిస్టరీ చెప్పారు నాకు, అది అలాంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కొన్ని మనము ఫర్టిలిటీ కోసం మెడిసిన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్ ఇస్తామండి. అలాంటి ట్యాబ్లెట్స్ వల్ల అండాశయంలో అండం పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎలా పెరుగుతూ ఉంది అని చూసుకోవడానికి అప్పుడప్పుడు స్కాన్స్ చేస్తారు డాక్టర్ వాళ్ళు. ఎప్పుడైతే అండం పెరిగి మంచి సైజ్ వచ్చేస్తుందో అప్పుడు ఇంకొకటి మనం మెడిసిన్ ఇస్తాము. దానివల్ల విడుదల అవుతుందన్నమాట అండం. ఎప్పుడైతే అండం విడుదల అవుతుందో అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందన్నమాట. మరో కాలర్ సాహిత్య చెన్నై నుంచి, చెప్పండి మీ సమస్య. హలో, చెప్పండి మా. నాకు మ్యారేజ్ 3 years అవుతుందండి. డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదంటే పీసీఓడి ఉందన్నారు. రీసెంట్ గా 1 month బ్యాక్ ఐయుఐ చేశారు. తర్వాత హిమోరాసిస్ సంథింగ్ ఉందని చెప్పారు. అది ఎందువల్ల ఫామ్ అవుతుందండి? దానికి ట్రీట్మెంట్ ఉందా? చాలా వరకు ఆపరేషన్ అంటున్నారు చాలా మంది. క్వశ్చన్ క్లియర్ లేదు మా, కొద్దిగా రిపీట్ చేసేయండి. ఏమని ఐయుఐ చేసిన తర్వాత ఏమైంది? ఐయుఐ చేశాక రాలేదండి ప్రెగ్నెన్సీ. తర్వాత 9th day 2nd day చేస్తే పీరియడ్స్ 2nd day చేస్తే హిమోరాజిక్ సిస్ట్ అని చెప్పారండి. ఓకే, ఎందువల్ల వస్తుంది? దానికి ట్రీట్మెంట్ ఏంటండి? నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? నార్మల్గా ఏంటంటే నీటి బుడగలు ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇస్తే అండం ఎప్పుడు విడుదల అవుతుందో అప్పుడు ఐయుఐ లాంటి ప్రాసెస్ లేదా న్యాచురలీ ట్రై చేసేయండి అని చెప్తాం. అది అయిన తర్వాత ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఆ మంత్లో రాలేకపోతే నెక్స్ట్ మంత్ పీరియడ్ 2nd day మనం స్కాన్ చేసి చూసాక కొందరికి సిస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం చాలా కామన్ అండి. సిస్ట్ ఉంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అండి. దానికి మనము 1 month ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాగా ట్రీట్మెంట్ ఇస్తే అది తగ్గిపోతుంది. సిస్ట్ సైజ్ తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి పీరియడ్స్ వస్తుందో అప్పుడు రిపీట్ మనం సేమ్ ట్రీట్మెంట్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే కనుక నార్మలీ 6 months లోపల ప్రెగ్నెన్సీ రావాల్సి ఉంటుందండి. మరో కాలర్ పూర్ణిమ విశాఖపట్నం నుంచి, చెప్పండి మీ సమస్య. పూర్ణిమ. మేడం, యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. ఇప్పటికి కంప్లీట్ అయ్యి 3 years అయింది. మ్యామ్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ రెజిస్ట్రాన్ టాబ్లెట్స్ అంటే పీరియడ్స్ రాకుండా ఫంక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొత్తగా మ్యారేజ్ అయింది. సో ఇట్లా నాకు ఒక 1.5 year లో ఒక 60 tablets వరకు నేను యూజ్ చేయాల్సి వచ్చింది. సో అది నాకు ఏమన్నా ఎఫెక్ట్ అయిందా ఏంటనే తెలియట్లేదు. బిఫోర్ మ్యారేజ్ నాకైతే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండేవి మేడం. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు చాలా ఇర్రెగ్యులర్ అయిపోయాయి పీరియడ్స్. అది నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను అండ్ పీసీఓడి టెస్ట్ చేయించుకున్నాను అండ్ ఆల్ పాజిటివ్ అన్నమాట. సో ఇప్పటికి నాకు పీరియడ్స్ ఏంటంటే 40 days కి 45 days కి 50 days కి అట్లా వస్తున్నాయి అండ్ ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు. సో ఇస్ దర్ ఎనీ రీజన్? యూ హ్యావ్ నో పీసీఓడి అని చెప్పారా మీకు డాక్టర్స్? పీసీఓడి ప్రాబ్లం లేదని చెప్పారా?
ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మీకు మీరు ఆల్రెడీ రెజిస్ట్రాన్ తీసుకున్నారు, దానివల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని మీకు డౌట్ అయితే కనుక అది కరెక్ట్ కాదండి. రెజిస్ట్రాన్ ట్యాబ్లెట్ వల్ల మీకు పీసీఓడి లాగా ప్రాబ్లం లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రాదు. మీరు ఇన్ కేస్ వెయిట్ గెయిన్ చేశారనుకోండి ఆఫ్టర్ మ్యారేజ్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. అలాంటి వెయిట్ గెయిన్ వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. డీటెయిల్గా చూస్తే కనుక మనకి అండాశయంలో కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. కొందరికి అండాశయంలో నీటి బుడగలు ఉంటాయి, నీటి బుడగలు అనే ప్రాబ్లమ్స్ వస్తుంది, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. కొందరికి అండాశయంలో తక్కువ అండం ఉండి దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. సో ఎలాంటి ప్రాబ్లం ఉంది అని చూసుకోవడానికి డీటెయిల్ స్కాన్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చేసుకోండి. సెకండ్ డే కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, దాన్ని చూసి మీకు సొల్యూషన్స్ కరెక్ట్గా మనము ట్రీట్మెంట్ చేయగలం అన్నమాట. లేమి గురించి 49 హాస్పిటల్ డాక్టర్ రాధికతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, బ్రేక్ బిఫోర్ మీరు లేడీస్ ఎంతవరకు కారణం అని చెప్పారు, జెంట్స్ వాళ్ళకి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సంతానలేమికి? ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలా లైఫ్ స్టైల్ మనం చేంజెస్ చూస్తాం కాబట్టి లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కాకుండా కొన్ని హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదా కొన్ని ప్రొఫెషన్స్ వల్ల కావచ్చు. కొందరికి స్పర్మ్ కౌంట్ అనేది, వీరకణాల కౌంట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో తక్కువ ఉండే ఈ ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. వాళ్ళు హెల్తీగా ఉంటారు, బట్ సెమెన్ అనాలిసిస్ చేసి చూస్తే కనుక దాంతో తక్కువ ఉందని తెలిసిపోతుంది. సో ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లం తెలిసిందనుకోండి, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాన్ని చేస్తే కనుక న్యాచురలీ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఎట్ ద ఎర్లియస్ట్ ఇద్దరు టెస్ట్ చేసుకోవాల్సింది. హస్బెండ్ ఆల్సో హ్యాస్ టు కమ్ ఫర్ ద టెస్ట్ అనేది దానికి చెప్తాం మనం. ఓకే, మరో కాలర్ మోహన్ కర్నూలు నుంచి, చెప్పండి సమస్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, యాక్చువల్ మాకు మ్యారేజ్ 14 years అయింది మేడం. ఒకసారి IVF లో కన్ఫర్మ్ అయింది మేడం. నెక్స్ట్ 4th month లో హార్ట్ బీట్ ఆగిపోయింది, అబార్ట్ చేశారు. మళ్ళీ IVF ద్వారా 3 cycles చేశారు మేడం. ప్రతిసారి కన్సీవ్ అవుతుంది. ఎవరి టైం 4th month లో హార్ట్ బీట్ ఆగిపోతుంది మేడం. అది మా ప్రాబ్లం మేడం. నెక్స్ట్ ఏం హస్బెండ్ వైఫ్ యాక్చువల్లీ కన్సాంగ్వినస్ మ్యారేజ్ అనేది మేడం, మ్యారేజ్ మేడం, మామయ్య కూతురు. దానివల్ల ఉండొచ్చు. కొందరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మీకు రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయితే కనుక కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటాం మనము, మన బాడీ సెల్స్ అగెయిన్స్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా మనము కొన్ని మెడిసిన్స్ బిగినింగ్ విత్ IVF చేస్తారు కాబట్టి మీకు నార్మల్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కన్నా ముందు ఒక ఇంట్రాలిపిడ్ ఇన్ఫ్యూజన్ అలాంటి, లేదంటే తర్వాత ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయిందనుకోండి, అప్పటి నుంచి కొందరికి మంత్లీ మనము ఇమ్యూనోగ్లోబులిన్స్ లాగా ఇంజెక్షన్స్ అని ఇస్తాము. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ప్రెగ్నెన్సీ కెన్ కంటిన్యూ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ మనము కేర్ఫుల్లీ మేనేజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరొకలా రాజయ్య హైదరాబాద్ నుంచి, చెప్పండి మీ సమస్య. రాజయ్య గారు చెప్పండి అమ్మా. మేడం నమస్తే మేడం. మేడం నాకు మ్యారేజ్ అయితే 6 months బ్యాక్ అని ఫామ్ అయింది మేడం. కొంచెం గట్టిగా మాట్లాడతారా, మీ వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. ఓకే మేడం, ఓకే. మా వైఫ్ వచ్చి ఎండోమెట్రియల్ సిస్ట్ అని ఫామ్ అయింది మేడం 6 months బ్యాక్. అర్థం కాలేదండి. అదే మేడం, మా వైఫ్ వచ్చి 6 months బ్యాక్ ఎండోమెట్రియల్ సిస్ట్ ఫామ్ అయినవి, దానికి ఆపరేషన్ జరిగింది మేడం. ఆపరేషన్ జరిగింది, ఓకే. సో అది ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు 6 months అయింది మేడం. అయితే కొంచెం ఎగ్ రిలీజ్ చాలా తక్కువ ఉంది అన్నారు, అది IVF ద్వారా ఏదైనా పాసిబిలిటీ ఉంటుందంటారా? ఎంత తక్కువ ఉందన్నారు? ఎగ్ సైజ్ తక్కువ రిలీజ్ అవుతుంది అని అన్నారు. ఎగ్ కౌంట్ తక్కువ, సైజ్ తక్కువ రిలీజ్. ఓకే ఓకే. కొందరికి ఆపరేషన్స్ ఇలాంటి ఓవేరియన్ సిస్ట్ అని ఆపరేషన్ చేసి తీసిన తర్వాత కొందరికి ఓవరీ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుందని స్కాన్లో లేదంటే బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే యాంటీములేరియన్ హార్మోన్ లాగా లేదా FSH లాగా టెస్ట్ చేసి చూస్తే తెలుస్తుందన్నమాట. సో మీరు ఇన్ కేస్ బార్డర్ లైన్ ఉందనుకోండి ఓవేరియన్ రిజర్వ్, అలాగైతే మనం నార్మలీ IUI లాంటి ప్రాసెస్ని ట్రై చేసి ప్రెగ్నెన్సీ వస్తుందా అని ట్రై చేయగలరు. చాలా తక్కువ ఉందనుకోండి ఓవేరియన్ రిజర్వ్ అనేది,
చాలా తక్కువ ఉంటే కనుక నార్మలీ ఐవీఎఫ్ లాంటి ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని సజెస్ట్ చేస్తామన్నమాట. రైట్, మరో కాలర్ మణి కాకినాడ నుంచి, చెప్పండి మీ సమస్య. హలో, నమస్తే మేడం. హలో, మా పాపకి అండి మ్యారేజ్ అయ్యి 3 years అయింది. హలో, చెప్పండి. వింటున్నారు. 3 years అయిందండి మా పాపకి మ్యారేజ్ అయ్యి. అయితే అన్ని టెస్ట్లు చేయించామండి, టోటల్ గా అన్ని క్లియర్ అన్నారు, పాజిటివ్ గానే వచ్చాయి. మా అబ్బాయికి కూడా కరెక్ట్ గానే ఉన్నాయన్నారు. అయితే ఈ మధ్య కాలంలో తనకి రెగ్యులర్ పీరియడ్స్ అండి, ఎప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో జూన్ లో తనకి ఈ లాప్రోస్కోపీ చేశారు, సిస్టులు ఉన్నాయి అందువల్లే రావట్లేదని చేశారు, ఓవరీన్ సిస్టులని. అయితే అక్కడి నుంచి 34 days సైకిల్ స్టార్ట్ అయిందండి తనకి. అయితే కనీసం కానీ ఇప్పటివరకు కన్సీవ్ అవ్వలేదు. మరి ఏంటో ప్రాబ్లం అర్థం కాక పాప చాలా డిప్రెషన్ గా ఉంటుందండి. ఓవేరియన్ సిస్ట్ సర్జరీ అయిన తర్వాత ఏమైంది? అంటే సైకిల్ రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ 28 days 34కి వెళ్ళింది. 34 days సైకిల్ కి వచ్చిందండి. రెగ్యులర్ పీరియడ్స్ బట్ 34th day నాడు అవుతుంది పాపకి పీరియడ్స్. నీటి బుడగల కోసం ఇన్ కేస్ వాళ్ళు లాప్రోస్కోపీ చేశారనుకోండి, అలాగైతే ఒక పెద్ద ప్రాబ్లం ఏం రాదండి. నార్మల్లీ ఏంటంటే ఆపరేషన్ సర్జరీ చేసిన తర్వాత కొందరికి ప్రెగ్నెన్సీ న్యాచురలీ ట్రై చేస్తే వచ్చేస్తుంది అనమాట. 2 or 3 months ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ఇంకా ఆపరేషన్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు కొద్దిగా మనము నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది. అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ఇస్తాము, అండాశయంలో అండం పెరగడానికి దాన్ని మానిటర్ చేస్తాము, స్కాన్ చేసి చూస్తాము. ఎప్పుడంతే అండం రిలీజ్ అవుతుందో అప్పుడు ఐయుఐ లాగా ప్రాసెస్, లేదంటే న్యాచురలీ ఇన్ కేస్ స్పర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల కౌంట్ నార్మల్ అయితే కనుక న్యాచురలీ ట్రై చేయగలరు, తక్కువ ఉంటే కనుక ఐయుఐ లాంటి ప్రాసెస్ చేస్తాము. ఇలాంటి ట్రీట్మెంట్ ఒక 3 months 4 months ఇస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 50 to 60% ఉంటుందన్నమాట. ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? అలాగే ఐయుఐ, ఐవీఎఫ్ ఈ రెండు కూడా ఏ సందర్భాల్లో మీరు సజెస్ట్ చేస్తారు? నార్మల్లీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఒక స్టెప్ వైజ్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. స్టెప్ వైజ్ అంటే ఎవరైతే మన దగ్గర ఫస్ట్ టైం వచ్చారో ఏం ప్రాబ్లం లేదనుకోండి, వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్ ఇస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఆల్రెడీ కొన్ని ట్రీట్మెంట్స్ ఆల్రెడీ అయిపోయాయి, ఇన్ కేస్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే అది ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ అన్నమాట. నా ఐయుఐ వాట్ వీ డూ ఈజ్ నార్మలీ ఒక ఫైన్ ట్యూబ్ని గర్భాశయం లోపల పంపిస్తాము. ఆ గర్భాశయం లోపల ట్యూబ్ ఉంటుంది కాబట్టి దాని లోపల మనము వీర్యకణాలని గర్భాశయంతో డైరెక్ట్గా పంపిస్తే గర్భాశయంతో అండం దగ్గర వెళ్ళడానికి స్పర్మ్స్కి వీలవుతుందన్నమాట. ఈజీగా వెళ్ళిపోయి తర్వాత ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ ప్రెగ్నెన్సీ, ఇన్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుందని మనము ఐయుఐ అనే ట్రీట్మెంట్ని కొందరికి ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుందో లేదా ఎవరికైతే నార్మలీ న్యాచురలీ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేకపోతుందో వాళ్ళకి ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ మనము సజెస్ట్ చేస్తాము. ఇంకా కొందరు 6 cycles ఐయుఐ చేశారనుకోండి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, అప్పుడు మనము అనుకోవాలి ఐయుఐ నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్ అన్నమాట. దానికి ఐవీఎఫ్ అంటాము. ఐవీఎఫ్లో ఏం చేస్తాం, మనము అండాశయంతో అండంని బయట తీసేసి అండం లోపల మనం స్పర్మ్ని మనమే పెట్టి ఇంజెక్ట్ చేసి పిండంని బయట రెడీ చేసిన పిండంని గర్భాశయం లోపల పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. దీన్ని ఐవీఎఫ్ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇక్సీ అంటాం. సో ఇలాంటి ఐవీఎఫ్ ఇక్సీ వల్ల చాలా పేషెంట్స్ ఎవరికైతే చాలా తక్కువ స్పర్మ్ కౌంట్స్ ఉంటుందో, ఎవరికైతే ట్యూబ్లో బ్లాక్ ఉంటుందో, అండాశయంలో చాలా తక్కువ అండం ఉండి లేదా గర్భాశయంలో చాలా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలాంటి ప్రాసెస్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఆ ఎదుగుదల మామూలుగానే ఉంటుందా? ఎస్, వాట్ ఎవర్ చిల్డ్రన్ ఆర్ బ్రాన్ ఫ్రమ్ దిస్ మెథడ్. నార్మలీ చాలా స్టడీ చేసాం, చాలా ప్రెగ్నెన్సీస్ వచ్చేసాయి ఆల్రెడీ ఇక్సీ ఐవీఎఫ్ వల్ల. వీ డోంట్ యూజువలీ సీ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద చిల్డ్రన్ అనమాట. న్యాచురలీ ఎలా బేబీస్ హెల్తీగా ఉంటారో అలాగే ఈ బేబీస్లో హెల్త్ బాగుంటుంది. ఓవర్ అ లాంగ్ టైం ఏం డిసీజెస్ రావు. ఓకే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకేదైనా స్పెషల్ కేర్ తీసుకోవాలా ఉమెన్? నార్మలీ ఏంటంటే ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సి
ఉంటుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కొద్దిగా ఎక్కువ మనము కేర్ తీసుకోవాలి, రెస్ట్ కావాల్సి ఉంటుంది. కొందరికి మనము సపోర్ట్ ఇవ్వాలి, హార్మోనల్ సపోర్ట్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాంటి కేర్ తీసుకుంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో గో అప్ టు 9 months కంప్లీట్లీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. డెలివరీ అయిపోయి నార్మలీ ల్యాచ్ సిజేరియన్ అయ్యి డెలివరీ అవుతుంది అన్నమాట. ఓకే, కాలర్ అనిత విజయవాడ నుంచి, చెప్పండి మీ సమస్య. మేడం, నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి మేడం. ఉంటే ఇలా ఒక 10 days దాకా థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. చేయించుకుంటే ఉందని చెప్పారు మేడం. 12.5 mcg టాబ్లెట్స్ ఇచ్చారు. ఇప్పుడు మాకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా మేడం? ఇంకా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇంకా టైం పడుతుందా మేడం? 1.5 year అయింది మ్యారేజ్ అయ్యింది. అదే మేడం, ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్నాను, కరెక్ట్ గా పీరియడ్స్ వస్తాయా, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా లేదా చెప్తారని చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు పీరియడ్స్ రెగ్యులర్ లేవనుకుంటా, రెగ్యులర్ లేవని లేవు, అందుకని థైరాయిడ్ మెడిసిన్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఇన్ కేస్ మీకు పీరియడ్స్ రెగ్యులర్ లేవు కాబట్టి నార్మలీ ఏంటంటే ఎవరికైతే 30 days ఒకసారి నెలసరి వస్తుందో వాళ్ళకి నార్మలీ 14th day 15th day లాగా అండాశయంతో అండం విడుదల అవుతుందన్నమాట. పీరియడ్స్ లేట్గా వస్తుంది అనుకోండి, 45 days 50 days, వాళ్ళకి ఎప్పుడు అండం పెరిగి ఎప్పుడు విడుదల అవుతుంది అని తెలియదు కాబట్టి ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. సో మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ లాగా టాబ్లెట్స్ ఇస్తాము, తర్వాత స్కాన్ చేస్తాము కాబట్టి ఎప్పుడు అలాంటి అండం విడుదల అవుతుందని తెలుస్తుంది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంతకుముందు ఒక కాలర్ మేనరికం గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు చాలా మంది మేనరికం చేసుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు సంతానం విషయంలో, కొంతమంది బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏది కన్సిడర్ చేయాలి? వస్తుంది అనా, రాకపోవచ్చు కూడా అనా? బేసికలీ ఏంటంటే మైనారికల్లో మనం చాలా చూస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్. బెటర్ ఇలాంటి కన్సాంగ్వినస్ మ్యారేజ్ ఏమంటాము దాన్ని మనం అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి 4 months 5 months దాకా ఉండి తర్వాత అబార్షన్స్ అవుతుంది అని చెప్తే ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ సచ్ ప్రాబ్లమ్స్. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ థింగ్. సో అది కాకుండా ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ టు టేక్ కేర్ నాట్ టు గో ఫర్ కన్సాంగ్వినస్ మ్యారేజ్ ఇస్ బెటర్ అన్నమాట. ఓకే, మరో కాలర్ ఉన్నారు, మల్లికార్జున్, చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. హలో సార్. చెప్పండి, డాక్టర్ మేడం ఉన్నారు. మేడం 2 years మేడం పెళ్ళి. ఓకే, సంతానం లేదు మేడం, అందుకోసం ఫోన్ చేసింది మేడం. ఏదైనా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యారా ఇంతకు ముందు? అయినాం సార్. మేడం ఏం ప్రాబ్లం అని చెప్పారు? అదే మాదే చెప్పినాను, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నాయని చెప్పినారు. సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఎంత ఉంది కౌంట్ అని చూసుకోవాలి. కౌంట్ తక్కువ ఉండే వాళ్ళకి నార్మలీ మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్రైటీరియా ప్రకారం వెళ్తే నార్మలీ 40 million కన్నా ఎక్కువ కౌంట్ ఉండి మంచి కదలిక, మంచి రూపరేఖ చూస్తాం మనము. స్పర్మ్స్ షేప్స్ అండ్ మార్ఫాలజీ అంటాము, అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దీస్ 3 criteria కౌంట్, మొటిలిటీ, మూమెంట్ అండ్ మార్ఫాలజీ 3 criteria బాగుంది అనుకోండి, అప్పుడు న్యాచురలీ ప్రెగ్నెన్సీ వస్తుంది. తక్కువ ఉంటే కనుక ఎంత ఉంది కౌంట్ అని చూసుకొని దానికి తగ్గట్టు ఎందుకు రీజన్స్ అని తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంప్రూవ్మెంట్ రాలేకపోతే ఇన్ కేస్ చాలా తక్కువ ఉందనుకోండి, less than 5 million ఉంది, అప్పుడు ఐవీఎఫ్ లాగా ప్రాసెస్ మనం సజెస్ట్ చేయగలము. 10 to 25 million ఉందనుకోండి, అప్పుడు ఐయుఐ లాగా ప్రాసెస్ సజెస్ట్ చేస్తే బెటర్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎలాంటి కౌంట్ ఉంది అని చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుందన్నమాట. డాక్టర్ గారు, ఫర్టిలిటీ సెంటర్స్ గురించి మేము విన్నాము, కానీ 49 హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, వాట్ ఈస్ రీసెర్చ్ సెంటర్? అంటే నాట్ జస్ట్ ట్రీటింగ్ ద పేషెంట్, ఎవ్రీ కేస్ వీ గో ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ బెటర్ వీ కెన్ డూ ఫర్ ద నెక్స్ట్ పేషెంట్ అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ కీప్స్ గోయింగ్ ఆన్. So that is the reason why it is called research center also.
ఓకే, అంటే దానికి స్పెషల్ టీమ్ ఉంటుందా? మన హాస్పిటల్ టీమ్ ఇస్ పర్టిక్యులర్లీ ఇలాంటి రీసెర్చ్ చేసి నెక్స్ట్ ఏంటి, వీఆర్ ప్రెజెంటింగ్ పేపర్స్, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ, న్యూవర్ డిస్కవరీస్ వీఆర్ ట్రయింగ్ టు మేక్. All these things are being done by our set of doctors who we have. That's why it's called research center అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.